అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కుందేటీస్ కిచెన్ ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. శ్రావణ మాసంలో అమ్మవారికి నివేదించే ప్రసాదాలలో పాల తాలికలు కూడా ఒక ముఖ్యమైన ప్రసాదంగా అమ్మవారికి నివేదిస్తారు. అది ఎలా చేయాలనేది ఈరోజు మనం నేర్చుకుందాం. మిక్సీ జార్లోకి ఒక రోజంతా నానబెట్టిన బియ్యాన్ని వడకట్టుకొని వాటర్ అనేది లేకుండా ఉన్న బియ్యాన్ని ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న బియ్యాన్ని బాగా పౌడర్గా చేసుకోవాలి. ఫైన్ పౌడర్గా చేసుకున్న తర్వాత దీనిలో వాటర్ అనేవి ఏమి యాడ్ చేయకూడదు. పౌడర్ చేసుకున్న తర్వాత జల్లెల్లో వేసి బాగా జల్లించుకోవాలి. ఇలా మెత్తటి పిండి అనేది మనకి రావాలి. వేస్ట్ అనేది జల్లెడ పైన మిగిలిపోతుంది. ఇది ఇంకా పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు జల్లెడ పట్టుకున్న ఈ పిండి అనేది చాలా స్మూత్గా ఉండాలి. స్మూత్గా అనేది రాకపోతే పాల తాలికలు అనేవి ఇరిగిపోతాయి. అందుకని చూసి ఇంకొకసారి అయినా జల్లెడ పట్టుకోవచ్చు. 2 times పట్టుకోవచ్చు. నాకు ఒక్కసారికే స్మూత్గా వచ్చింది, అందుకని నేను అంతతో ఆపేసాను. నెక్స్ట్ మిక్సీ జార్లోకి 100 grams వరకు బెల్లాన్ని తీసుకోవాలి. దీన్ని మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. ఎలాంటి ఉండలు అనేవి లేకుండా మంచిగా ఫైన్ పేస్ట్ లాగా అయిపోవాలి చూపిస్తున్న విధంగా. లేకపోతే మనం పిండిలో వేసి కలిపిన తర్వాత కరగటానికి టైం పడుతుంది, ఎందుకంటే మనము వాటర్ యూజ్ చేయం కాబట్టి. ఇలా మిక్సీ జార్లో ఫైన్గా పేస్ట్ చేసుకున్న బెల్లాన్ని ఇలా జల్లించుకున్న పిండిలో వేసుకొని బాగా పిండి అనేది బెల్లం అనేది కలిసిపోయేలాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా కలుపుకోవాలి. మనకి ఉండ అనేది రావట్లేదు కాబట్టి జస్ట్ కొంచెం అంటే కొంచెం వాటరే తీసుకోవాలండి. ఎక్కువ వాటర్ పోసుకుంటూ కలుపుకోవద్దు. పిండి జావ అయిపోతుంది. అప్పుడు పాల తలికలు అనేవి రావు, ఇరిగిపోతాయి. చూసుకొని జాగ్రత్తగా వేసుకోవాలి. కొంచెం నిదానంగానే చేసుకోవాలి. పాల తాలికలు అనేవి తొందరగా చేస్తే పర్ఫెక్ట్గా అనేది రావు. చూసారు కదా, చాలా జాగ్రత్తగా. ఇంకా కొంచెం వాటర్ ఎక్కువ పోసినా లూజ్ అయిపోతాయి. అందుకని చూసుకుంటూ వాటర్ పోసుకోవాలి. జస్ట్ ఇంకొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ కలుపుకుంటే మంచిగా ముద్ద అవుతుంది. చూసారు కదా, కొంచెం వాటర్ పోసుకుంటూ జాగ్రత్తగా కలుపుకుంటే ఫైనల్గా ఇలా ఒక మంచి ముద్దగా రెడీ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ కడాయి తీసుకొని దానిలో 1.5 liter వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ అనేవి బాగా మరగాలండి. అలా మరిగే వరకు ఈ వాటర్ని బాయిల్ చేసుకోవాలి. ఇలా మూత పెట్టేసి ఇవి బాయిల్ అయ్యే వరకు వీటిని మరగనిద్దాము. ఈ వాటర్ మరిగేలోపు మనము ఈ పిండిని పాల తాలికలుగా ప్రిపేర్ చేసుకుందాము. ఇంకా కొంచెం డ్రై అయిపోయింది. ఇప్పటికి ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మరలా కొంచెం కలుపుకుందాము. అప్పుడు సాఫ్ట్గా అవుతుంది. అందుకనే నేను చెప్తుంది, ముందే పోసుకోవద్దు. నేనంటే కొంచెం వాటర్ పోసుకున్నాను కాబట్టి కొంచెం డ్రై అయిపోయినా మళ్ళీ వాటర్ వేసుకొని కలుపుకోవడానికి ఛాన్స్ ఉంది. అదే ఎక్కువ వాటర్ పోసుకుంటే అసలు పాల తాలికలు చేయడానికి పిండి అనేది లేకుండా జారుగా అయిపోతుందండి. అందుకనే అన్నిసార్లు చెప్తుంది వాటర్ జాగ్రత్తగా చేసుకోవాలని. ఇలా కొంచెంగా పిండి తీసుకొని 2 హ్యాండ్స్ మధ్యలో ప్రెస్ చేసి ఇలా రౌండ్గా, ఇప్పుడు మనం దీపారాధనకి ఒత్తిని ఎలా అయితే ప్రిపేర్ చేస్తామో అలా 2 fingers మిడిల్లో పెట్టుకొని ఇలా బాల్స్ ఇలా రౌండ్గా చేసుకోవాలండి. ఇలానే ఈ పిండినంతా మనము ఇలా పాల తాలికలుగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. ఇదిగో చూపిస్తున్నాను కదా, ఇలా 2 fingers మిడిల్లో పెట్టుకొని ఇలా ప్రెస్ చేయటం వల్ల అలా పొడవుగా వస్తూ ఉంటాయి. మరీ మందంగా వద్దు, మరీ పలుచగా వద్దు. మీడియం సైజులో చేసుకోండి. మందంగా ఉంటే ఉడకవు, పలుచగా ఉంటేనేమో ఇరిగిపోతాయి. అందుకని జాగ్రత్తగా చూసుకొని సైజుని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా పిండినంతా ఇలా పాల తాలికలుగా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. నెక్స్ట్ ఈలోపు వాటర్ అనేవి బాగా బాయిల్ అవుతూ ఉన్నాయి. చూసారు కదా, ఈ వాటర్లోకి ఈ ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాల తాలికలు అనేవి ఒక్కొక్కటిగా తీసుకొని వాటర్లో వేసేసుకోవాలండి. ఇలా పాల తాలికలన్నీ బాగా బాయిల్ అయిన వాటర్లో వేసుకున్న తర్వాత వెంటనే కదపొద్దండి. అట్లీస్ట్ ఒక 2 minutes అలా వాటిని వదిలేయాలి. లేకపోతే వెంటనే గరిటె పెట్టి తెప్పేస్తే ఇరిగిపోతాయి. అందుకని 2 minutes తర్వాత చూపిస్తున్న విధంగా జాగ్రత్తగా కదుపుకుంటూ తిప్పుకోవాలి. మిడిల్లో
సైడ్స్ కదిపి పైకి లేచిన తర్వాత తిప్పుకున్న తర్వాత వాటిని మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. మిడిల్లో ఓపెన్ చేస్తూ జస్ట్ లైట్గా టచ్ చేస్తూ తిప్పుకోవాలి. అంతేగాని కర్రీస్ కనుక బరాబరా తిప్పినట్టు తిప్పితే అవి విరిగిపోతాయండి. జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తూ తిప్పుకోవాలి. తర్వాత మళ్ళీ ఒక 100 గ్రామ్స్ బెల్లాన్ని మిక్సీ చేసుకొని దానిలోకి కాచి చల్లార్చిన పాలని పోసుకోవాలి. ఇలా పోసుకున్న పాలలో ముందుగానే మనం కలిపి పెట్టుకున్న పిండిలో పాల తాలికలు చేయంగా ఇంక కొంచెం పిండిని ఉంచుకోవాలి. ఆ పిండిలోకి ఈ బెల్లాన్ని పాలని కలిపిన పాలు దీనిలోకి యాడ్ చేసుకోవాలి. మిల్క్ అనేవి దీనిలోకి యాడ్ చేసుకున్న తర్వాత ఈ పిండి బెల్లం అనేది బాగా కరిగిపోయే వరకు ఎలాంటి ఉండలు లేకుండా బెల్లం కానీ గడ్డలు లేకుండా కరిగిపోయే వరకు జాగ్రత్తగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఉండలు అయితే ఉండకుండా చూసుకోండి, లేకపోతే పాల తాలికల్లో గడ్డలుగా కనపడుతుంది. అందుకనే చెప్తున్నాను, ఎలాంటి ఉండలు లేకుండా పిండి అంతా ఈ మిల్క్లో మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిల్క్ని తీసుకెళ్ళి ఈ పాల తాలికలు ఉడికిన తర్వాత దాంట్లో పోసేసుకోవాలండి. ఒక పాల తాలికను తుంచితే అర్థమవుతుంది. మిడిల్లో పిండిగా ఉంటే ఉడికించుకోవాలి. నాకైతే ఉడికిపోయాయి, అందుకే మిల్క్ని యాడ్ చేసేసుకున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇవనేవి చిక్కబడేదాకా బాగా చిన్నగా తిప్పుకుంటూ చిక్కబడే వరకు ఉడికించుకోవాలి. మనకి పాల తాలికలు అనేవి ఈ బెల్లము మిల్క్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. అందుకనే మనం పోసిన వెంటనే చిక్కబడేలా కాకుండా కొంచెం వాటరీగానే పాల తాలికల్లోకి మిల్క్ అనేవి అడ్జస్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీకు కనుక పేస్ట్ అనేది వేయగానే ఒక 5 మినిట్స్కి థిక్గా అయినట్లయితే మళ్ళీ చల్లార్చిన పాలని యాడ్ చేసుకోవచ్చు. దానివల్ల చిక్కదనం అనేది తగ్గి పాల తాలికలు ఉడకటానికి టైం టేకింగ్ తీసుకుంటుంది కాబట్టి అప్పుడు పర్ఫెక్ట్గా పాల తాలికలు అనేవి ఈ మిక్చర్ని బాగా పీల్చుకుంటాయి. అండ్ నెక్స్ట్ 2 స్పూన్స్ నెయ్యిని వేసుకొని దానిలోకి కొబ్బరి పలుకులు అలానే జీడిపప్పు పలుకులు వేసి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిల్లో కిస్మిస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఫైనల్గా దించేసుకొని మనం ఈ పాల తాలికల్లోకి ఈ జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ని యాడ్ చేసుకున్న తర్వాత 2 యాలకుల్ని దంచి వేసేసుకోవాలి. అంతే, మన పాల తాలికలు రెడీ అయిపోయాయి. మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయండి, అంతే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు నేను చెప్పిన 200 గ్రామ్స్ కంటే ఇంకా కొంచెం ఒక 50 గ్రామ్స్ ఎక్స్ట్రా వేసుకోండి, అప్పుడు బాగా సరిపోతుంది. అంతే, నేను చేసిన రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే కుందేటీస్ కిచెన్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. నా నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నా ప్రతి వీడియో మీ వరకు వస్తుంది. ఉంటా మరి.